నీవు ఆశీర్వాదముగా ఉండాలంటే ఏం చేయాలి? దైవ జనాంగమా, నీవే ఆశీర్వాదముగా ఉండాలంటే ఏం చేయాలి? అబ్రహాము ఏం చేశాడు? కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు మొట్టమొదటి చెప్తా ఉంటాడు, నీ ఉండిన ప్రాంతం నుంచి బయటికి వెళ్ళొచ్చాయి అంటాడు. నీ ఉండిన స్థలం నుంచి బయటికి వెళ్ళొచ్చాయి అంటాడు. నువ్వు ఉన్న ఊరు కన్నవారు అందరినీ వదిలిపెట్టి బయటకు వచ్చాయి అంటాడు. నెంబర్ 1 మాట, ఉన్న స్థలాన్ని వదిలిపెట్టేయాలి. ఏ పాప స్థలం అయితే, ఏ దేవునికి నచ్చనిదైతే, ఏదైతే నీ లోపల దేవునికి నచ్చనిదంటూ ఒక స్థలం లాంటిదో, ఒక అలవాటు లాంటిదో, ఏదైతే దాగి ఉందో నీలో, మొట్టమొదట దాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేయాలి నువ్వు. ఖచ్చితంగా అది ముమ్మాటికి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని రాకుండా అడ్డుపడేది అదే నీకు. ఎందుకంటే చీకటికి వెలుగుకి పొత్తు లేదు కదండి. చీకటి మనలో ఉన్నప్పుడు వెలుగు దేవుడు, ఆయన రాలేవడు నీలోనికి. ఆ యొక్క వెలుగు కార్యం నీలో జరగదు, మనలో జరగదు. అందుకే దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, ఆ ప్రాంతం నుంచి ముందు బయటకు వచ్చాయి. ఏమండి, నెంబర్ 1 దేవుని మాటని నమ్మాడండి అబ్రహాం. దేవుడు చెప్పిన విధంగానే ఆ ఊరు నుంచి బయటకు వస్తాడు. 12:4 మాటలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము బయలు వెళ్ళను అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, బయటకు వచ్చావా? పాపంలోంచి బయటకు వచ్చావా? దేవునికి నచ్చని కార్యంలోంచి బయటకు వచ్చావా? లోక ఆశల్లోంచి బయటకు వచ్చావా? నిన్ను తొందర పెడుతున్న శరీర క్రియలలోంచి బయటకు వచ్చావా? దేవునికి నచ్చని విషయంలోంచి బయటకు వచ్చావా? ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. అబ్రహాం అయితే ఉన్న పలంగా దేవుడు చెప్పగానే బయటకు వచ్చేసాడు. రెండోది, అబ్రహాం జీవితంలో మొట్టమొదటి చెప్పగానే బయటకు వచ్చాడు, దేవుని మాటను విన్నాడు. రెండోది, దేవుని మాటను నమ్మాడు, అందుకే ప్రయాణం మొదలుపెట్టాడు. ఏమంటే, ఒక మనిషి మాటను నమ్మంది నువ్వు రాలేవు కదా. పలానా చోటకి రా అని చెప్పగానే నువ్వు నమ్ముతున్నావు కనుక అక్కడికి వెళ్తున్నావు. దేవుడు కూడా అదే చెప్పాడు, నేను నీకు చూపించి స్థలానికి వెళ్ళు అంటాడు. స్థలం చూపించకపోయినా ఆయన చూపిస్తాడనే నమ్మకంతో అబ్రహాము బలమైన విశ్వాసంతో బయటకు వస్తాడు. 12:4 మాటలు మనందరికీ తెలుసు, బలమైన విశ్వాసంతో బయటకు వస్తాడు. ఆ తర్వాత చూడండి, ఎప్పుడైతే దేవుని మాటను నమ్మాడో, బలమైన విశ్వాసాన్ని కలిగి తను వద్దు అనుకున్నవన్నీ వదిలిపెట్టి దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రాంతాన్ని, అయిన వారిని, కన్నవారిని, కలిగిన ఏదైతే ఆయనకి నచ్చలేదో దేవునికి, అవన్నీ పక్కకు పడేసి బయటికి వెళ్ళి వచ్చాడు. చూడండి, దేవుడు వెంటనే ఆశీర్వాదం కలుగజేస్తూనే ఉన్నాడు. దేవుడు దీవెన కలుగజేస్తూనే ఉన్నాడు. దేవుడు దీవించిన తర్వాత అబ్రహాము బలిపీఠం కట్టడం మొదలుపెట్టాడు. దైవ జనాంగమా, ఒకసారి గమనించు, నీ జీవితంలో ఆశీర్వాదం లేట్ అవుతుంది కదా. ఎన్నాళ్ళు ప్రార్థించినా, ఎప్పుడు చూసినా ఇదే నా పరిస్థితి, ఇంతే ఉంటున్నాను, ఏంటో ఏమో, ఆ దేవునికి మా మీద కనికరమే లేదు, మా పైన చూడట్లేదు, ఆయన నా ప్రార్థన వినట్లేదు. అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కాదంటలే. దేవునికి నచ్చనివి నీలో కొన్ని ఉన్నాయి, వదిలిపెట్టాల్సినవి కొన్ని వదిలిపెట్టలేదు నువ్వు. ఆయన చెప్పినట్టుగా నువ్వు బయటకు వచ్చే వాటి నుంచి అప్పుడు ఆశీర్వాదం నీలో మొదలైద్ది. ఆటోమేటిక్గా ఆశీర్వాదం నీలో మొదలైద్ది అంతే. ఎందుకనంటే నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. మనుషులైనా ఇస్తాను చేస్తాను అని చెప్పి మాట తప్పుతారేమో, ఈయన మాట తప్పని దేవుడు ఆయన. నిన్ను పిలిచినవాడు గొప్ప దేవుడు, నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడైన దేవుడు ఆయన. అయితే నువ్వు ఉండిన స్థలం కరెక్టేనా కాదో చూసుకో, నీ ఆలోచన విధానం కరెక్టేనా కాదో చూసుకో, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా లోపల పనిచేస్తుందేమో చూసుకో. ప్రార్థన నీలో జరుగుతుంది, కానీ ప్రార్థనను మించినది, దేవునికి నచ్చనిది ఏదైనా ఉందేమో చూసుకో. ఏమంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఏదైనా ఒక చిన్న బాధ కలిగింది, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఈ మెడిసిన్ వేసుకో అని ఇస్తాడు. ఆ మెడిసిన్ వేసుకుంటూ నువ్వు కొన్ని బంద్ చేయాలమ్మా, ఇవి తినొద్దు అంటాడు.
ఈ తినొద్దన్నవి తింటూ మెడిసిన్ వేసుకుంటే మెడిసిన్ పనిచేస్తుందా? చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నావు? దేవునికి నచ్చని స్థలంలో ఉండి దేవునికి నచ్చనివి చేస్తూ దేవునికి నచ్చని వాటిల్లో నువ్వు పాలు పొందుకుంటూ ఆశీర్వాదం రాలేదంటే ఎలా వస్తుంది? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మరొకసారి ఆలోచించండి. ఈరోజు వాక్యం నీతోనే మాట్లాడుతుంది. దేవునికి నచ్చని స్థలంలో ఉన్న నచ్చని ఏదైనా నీ హృదయంలో ఉంటే అర్జెంటుగా అక్కడి నుంచి బయటకు వచ్చాను. దేవుని ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది దేవుని మాట విన్నప్పుడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. 12:4 బయటికి వెళ్ళాడు. ఆశీర్వాదాన్ని చూశాడు. బలిపీఠ అనుభవంలోనికి వచ్చాడు. ఏమండి, ఆశీర్వాదం కలిగిన కొద్ది బలిపీఠాలు కడుతూనే ఉన్నాడు. సహజంగా మనలో ఏం జరుగుతుందో చెప్పనా? చాలామందిలో ఉద్యోగం లేదయ్యా లేదయ్యా అని ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థన మానేస్తారు. బిడ్డలు లేరయ్యా లేరయ్యా అని ప్రార్థిస్తారు. బిడ్డలు కలిగిన తర్వాత ప్రార్థన తగ్గిపోతుంది. కానీ అబ్రహాము జీవితంలో అట్ట కాదండి. దేవుడు ఆశీర్వదించిన కొలది బలిపీఠాలు కట్టుకుంటూ పోతూనే ఉన్నాడు. ప్రార్థన పెరుగుతూనే ఉంది. ఎంత మాత్రం కూడా దేవుని మాటను తిరస్కరించిన వాడిగా లేకుండా ప్రార్థన అనుభవంలోనికి ముందుకెళ్ళిపోతున్నాడు. ఇంకా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే 13వ అధ్యాయం 1-2 మాటల్లోనే ఉంటుంది. దానికి ముందు 12వ అధ్యాయంలో చూసినట్టయితే 10వ మాటలోనే ప్రారంభంలోనే కరువు వచ్చింది అబ్రహాముకి. ఏమండి, దేవునిలోనికి వచ్చిందే కొత్త, దేవుని మాట విన్నదే కొత్త. చెప్పగానే దేవుని మాట విని బయటికి వెళ్ళి ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. 12వ అధ్యాయం 10వ మాటకు వచ్చేసరికి భయంకరమైన కరువు వచ్చింది. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, జాగ్రత్త, భయపడక. సమస్య వచ్చిందని భయపడమాక, ఇరుకొచ్చిందని భయపడమాక. జాగ్రత్త. అబ్రహాం అయితే కరువులో కూడా దేవుని తట్టే చూశాడు. కరువులో కూడా ప్రార్థనే ఉంది, కరువులో కూడా బలిపీఠమే ఉంది, కరువులో కూడా విశ్వాసమే ఉంది. అబ్రహాం ఎంత మాత్రం కూడా ప్రార్థన ఆపిన వ్యక్తి కాదు, విశ్వాసంలో తగ్గిన వ్యక్తి కాదు. మరొకసారి గుర్తుపెట్టుకో, దేవునికి నచ్చని స్థలంలో ఉంటే ఆశీర్వాదాన్ని చూడలేవు. ఆ నచ్చని స్థలం వదిలిపెట్టిన తర్వాత నీకు ఆశీర్వాదం కలిగిద్ది. కానీ కరువు అయినా రావచ్చు, శ్రమ అయినా రావచ్చు, ఇరుకైనా రావచ్చు, ఇబ్బంది అయినా రావచ్చు, నీ అనుకున్న వారి నుంచే ఎదురు రావచ్చు. కానీ భయపడమాక. అబ్రహాము ఆ నిందల్లో, అవమానాల్లో, కరువుల్లో అన్నింటిలో నిలబడ్డాడు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి 13వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాల్లో చూస్తే అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడాయను అని రాయబడింది. మరొకసారి గుర్తు చేస్తున్నా దేవుని బిడ్డ, నువ్వు ఎంత మాత్రం కూడా ప్రార్థన అనుభవాన్ని తగ్గకోకుండా, బలిపీఠ అనుభవం తగ్గకోకుండా, దేవునితో సవాసం తగ్గకోకుండా, ఆయనతో గడిపే టైంను నువ్వు ఫుల్ టైం ఆయనకి ఇవ్వగలిగితే ప్రార్థనలో, నువ్వు ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకనంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను రమ్మన్న దేవుడు, నీకు తోడుంటానని చెప్పిన దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు రాగలిగితే బయటికి ఉండిన స్థలంలోంచి, ఏదైతే దేవునికి నచ్చని స్థలంలో ఉన్నావో అందులో నుంచి నువ్వు బయటికి రాగలిగితే నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడై ఉన్న దేవుడు మన దేవుడు. ఆమెన్, ఆమెన్.